ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్లో టీజేఏసీ ప్లీనరీ సమావేశం జరిగింది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన టీజేఏసీ ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక కేవలం కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం నడిచిందన్నారు. నిరంకుశ పాలనను కూలదోసేందుకే కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచామన్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయమే తమ లక్ష్యమని, వెనుకబడి ఉన్న వర్గాలకు న్యాయం జరగాలన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. మనందరం కలిసి కొట్లాడి మనందరం కలిసి ఆ రోజు ఈ నిరంకుశ పాలన ఓడిపోవాలని కోరుకున్నాం. మన ఒక్కరి వల్ల కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి కాంగ్రెస్ పార్టీకి గెలవటానికి ఆ రోజు సహకరించి మొత్తానికి నిరంకుశ పాలన అంతం చేసినాం. తప్పనిసరిగా రాజకీయాల్లో మార్పు తేవాలి. మాకున్నటువంటి లక్ష్యాలు రెండే రెండు: ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం. బీసీలకు న్యాయం జరగాలి, ఎస్సీలకు న్యాయం జరగాలి, అణగారిన అన్ని వర్గాలకు, మహిళలకు. తప్పకుండా ఈ ముస్లింలేమో వాళ్ళొకటి శత్రువులైనట్టు, దొంగలైనట్టు మాట్లాడు కరెక్ట్ కాదు. వెనుకబడి ఉంటే మతం ఏదైనా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. క్రైస్తవ మతం పుచ్చుకోగానే దళితులందరూ కూడా వెంటనే మారిపోరు కదా, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి.